హలో అండి. మీకు తెలుసా లైక్ మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ తింటాం కదా. కార్బోహైడ్రేట్ ఫుడ్స్ తింటాము, ప్రోటీన్ ఉన్న ఫుడ్ తింటాము, ఫ్యాట్స్ ఉన్న ఫుడ్ తింటాము. కానీ మనం ఏం ఫుడ్ తింటున్నామో ఒక్కొక్కసారి మనకి అందులో ఏంటి న్యూట్రిషనల్ వాల్యూస్ అన్నది మనకు అసలు తెలియదు కదండి. సో లైక్ ఒక్కొక్కసారి మనము రైస్ ఎక్కువగా తింటాము, ఒక్కొక్కసారి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ ఎక్కువగా తింటూ ఉంటాం కదా. సో ఏ విధంగా మనం తిన్న ఫుడ్ న్యూట్రియన్స్ కింద మారుతుందో, ఏది హెల్ప్ చేస్తుందో మీకు ఏమన్నా తెలుసా అండి? సో మనం తీసుకున్న ఫుడ్ అది పర్టికులర్ న్యూట్రియంట్ కింద, అంటే కార్బోహైడ్రేట్ కిందనో, ప్రోటీన్ కిందనో, ఫ్యాట్స్ కిందనో మారడానికి మెయిన్ కారణం వచ్చేసి ఎంజైమ్స్ అన్నమాట. ఈ ఎంజైమ్స్ అన్నవి ఎక్కువగా స్టమక్లో ఉంటాయి. ఈవెన్ మన సలైవాలో, లాలాజలంలో కూడా చాలా మటుకు కొన్ని ఎంజైమ్స్ ఉంటాయండి. ఈ ఎంజైమ్స్ వల్ల మనకి ఏంటి అంటే ఫుడ్ అనేది డైజెస్ట్ అవుతుంది. డైజెస్ట్ అయిన ఫుడ్ కూడా ప్రాపర్గా లైక్ కార్బోహైడ్రేట్స్ మనకి ఎనర్జీ ఇస్తుంది, ప్రోటీన్ వచ్చేసి మజిల్ బిల్డ్ చేస్తుంది అనమాట. ఈ మజిల్స్ ఉంటాయి కదా, సో బిల్డ్ చేస్తుంది. ఫ్యాట్స్ వచ్చేసి మనకి డిపాజిట్స్ ఉంటాయి అన్నమాట బాడీలో. ఎప్పుడైనా మనకి ఫుడ్ తినకపోయినా ఆ ఫ్యాట్స్ అనేవి మనకి బర్న్ అవుతాయి అండ్ దట్ గివ్స్ అస్ ద ఎనర్జీ. ఓకే అండి, మరొక ఫ్యాక్ట్తో మళ్ళీ కలుద్దామండి.